మన బట్టల ముక్కలు, మన జుట్టు, లేదంటే మన కాళ్ల కింద ఉన్న ఇసుకతో కూడా ఎవరైనా మనపై చేతబడి చేయగలరా? కొన్ని ఊర్లలో ఈ నమ్మకం ఇప్పటికీ చాలా బలంగా ఉంది. సో ఈరోజు మనం చేతబడి అనే ఈ భయంకరమైన నమ్మకం వెనుక ఉన్న నిజమేంటో తెలుసుకుందాం. అంతటికీ మూలమేంటంటే అర్ధరాత్రి ఊరి చివర ఎవ్వరికీ తెలియకుండా చేసే కొన్ని రహస్య పూజలు. ఆ టైంలో మంత్రాల శబ్దాలు వినిపిస్తాయని, వింత వింత పూజలు చేస్తారని, ఇవన్నీ ఒకణ్ణి నాశనం చేయటానికే అని కథలు కథలుగా చెప్పుకుంటారు. ఇక దీని ప్రభావానికి గురయ్యామని నమ్మేవాళ్ల అనుభవాలు వింటే ఇంకా భయమేస్తోంది. హాయిగా నిద్రపోతుంటే ఉన్నట్టుండి పీడకలలు రావడం, కలలో రక్తం కనిపించడం, ఎవరో వెంటాడుతున్నట్టనిపించడం, ఇలాంటి వాటితో వాళ్లు మానసికంగా చాలా కుంగిపోతారు. అన్నిటికంటే భయపెట్టే విషయం ఏంటంటే, కొన్నిసార్లు ఆరోగ్యంగా ఉన్న మనిషి కూడా అకస్మాత్తుగా డాక్టర్లకు కూడా అర్థంకాని కారణాలతో చనిపోయాడని ప్రజలు చాలా బలంగా నమ్ముతారు. బహుశా చేతబడికి ఇదే చివరి భయంకరమైన పరిణామమని అనుకుంటారు. అయితే ఇందులో నిజమెంత? ఇది నిజంగా బయటినుంచి మనపై దాడి చేసే ఏదైనా అతీత శక్తా, లేక మన మనసులోనే పుట్టి మనల్ని లోపడినుంచే తినేసే భయమా? రండి, ఈ విశ్లేషణలో ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. ఈ చేతబడి అనే నమ్మకం నిన్న మొన్న వచ్చింది కాదు. ఇది తరతరాలుగా మన గ్రామాల్లో కథల రూపంలో, అనుభవాల రూపంలో బ్రతికే ఉంది. ఇది జస్ట్ ఒక మూఢనమ్మకం మాత్రమే కాదు, కొన్ని సమాజాల సంస్కృతిలో, వాళ్ల భయాల్లో ఒక భాగమైపోయింది. సింపుల్గా చెప్పాలంటే, చేతబడి వెనుక ఉన్న అసలు ఆలోచన శత్రువు మీద పగ తీర్చుకోడానికి రహస్య మార్గాలను వాడటం. ఎవరిమీదైనా కోపం, అసూయ పెంచుకున్నప్పుడు వాళ్లని నేరుగా ఏమీ చేయలేనివాళ్లు ఇలాంటి అతీంద్రియ శక్తుల ద్వారా మానసికంగా, శారీరకంగా దెబ్బతీయొచ్చని నమ్ముతారు. ఈ పూజలు సాధారణంగా ఊరికి దూరంగా అడవుల్లో లేదా శ్మశానాల్లో జరుగుతాయని అంటుంటారు. చావు, చీకటి, తెలియని భయంతో ముడిపడి ఉన్న ఈ ప్రదేశాలు ఈ ఆచారాల చుట్టూ ఉన్న రహస్యాన్ని, భయాన్ని ఇంకా పెంచుతాయి. సరే, మరి ఈ నమ్మకం ప్రకారం అసలు ఈ పూజ ఎలా చేస్తారు? ఏ వస్తువులు వాడతారు? ఒకరిని టార్గెట్ చేసి చేసే ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఆశ్చర్యంగా ఈ నమ్మకం వెనుక కూడా ఒక పద్ధతి ఉందని చెబుతారు. అంటే ఇదేదో అనుకోకుండా చేసేది కాదు. బాధితుడి వస్తువులను సేకరించడం, వాటితో ఒక బొమ్మను తయారుచేసి అర్ధరాత్రి పూజ చేయడం అన్నీ ఒక ప్లాన్ ప్రకారం జరుగుతాయని నమ్ముతారు. ఈ పూజలో వాడే ప్రతి వస్తువుకి ఒక అర్థముంటుందని నమ్ముతారు. ఉదాహరణకి, నిమ్మకాయలు నెగటివ్ ఎనర్జీని లాగేస్తాయని, మిరపకాయలు బాధితుడికి నొప్పిని కలిగిస్తాయని, ఇక ఎర్ర కుంకుమ ఆవాహనకి గుర్తు అని అనుకుంటారు. ఈ వస్తువులు కేవలం పూజా సామాగ్రి కాదు, అవి దుష్టశక్తికి వాహకాలుగా పనిచేస్తాయని వాళ్ల విశ్వాసం. కోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఇదే. చేతబడిలాంటి పూజల వల్ల ఒక మనిషికి నేరుగా హాని జరుగుతుందని గాని, చనిపోతారని గాని ఎలాంటి సైంటిఫిక్ ప్రూఫ్ లేదు. అని ఊహించుకోండి, ఒకరోజు పొద్దున్నే మీ ఇంటి ముందు ఇలాంటి బొమ్మను పాతిపెట్టి ఉండడం చూస్తే ఎలా ఉంటుంది? ఆ క్షణం నుంచి చేతబడి అనేది కేవలం ఒక కథ కాదు, అది మీ ఇంటి గడప ముందుకు వచ్చిన ఒక భయంకరమైన నిజం. ఇలాంటి సంఘటనలే సమాజంలో భయాన్ని వ్యాపింపజేస్తాయి. మట్టి బొమ్మలు, నిమ్మకాయలు, కుంకుమ, మనమిందాక మాట్లాడుకున్న పూజల్లో వాడే అవే వస్తువులివి. వీటిని చూడగానే ఆ భయంకరమైన పూజలన్నీ నిజంగా తమకోసమే జరిగాయని వాళ్లు నమ్మడం మొదలుపడతారు. వాళ్ల మనసులో భయానికి విత్తనం పడుతుంది. కాబట్టి ఈ మొత్తం కథలో మనం పోరాడాల్సిన అసలు శత్రువెవరు? ఏదో అతీంద్రశక్తా, లేక మనల్ని మనమే నాశనం చేసుకునేలా చేసే మన భయమా? అసలు మూలాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. చేతబడి గురించిన కథలు మన సంస్కృతిలో, జానపద కథల్లో ఒక భాగం. దాన్ని మనం కాదనలేము. కాని తీవ్రమైన మానసిక ఆందోళనను లేదా ఆరోగ్య సమస్యలను ఎవరో చేతబడి చేశారని అనుకోవడం చాలా ప్రమాదకరం. ప్రతి అనుభవాన్ని అక్షరాలా నిజమని నమ్మే ముందు దాని వెనుక వేరే కారణాలు కూడా ఉండొచ్చని ఆలోచించాలి. ఇలాంటి భయాలు, ఆందోళనలు నిజమైనవే. అవి కలిగించే బాధ కూడా నిజమే. అయితే సమస్యకు సరైన పేరు పెట్టాలి. సమస్యను దుష్టశక్తిగా చూస్తే మనమేం చేయలేం. కాని దాన్ని మానసిక ఒత్తిడిగా గుర్తిస్తే మనకు సహాయం చేయడానికి డాక్టర్లు, నిపుణులు ఉన్నారు. సరైన సహాయం తీసుకోవడమే మొదటి, అత్యంత ముఖ్యమైన అడుగు. చివరిగా ఒక్క విషయం గుర్తుంచుకోండి. మనల్ని నిజంగా వెంటాడేది, మనల్ని బలహీనపరిచేది బయట ఉన్న ఏ దుష్టశక్తి కాదు. అదీ మన సొంత భయమే.